ఈనాటి ఆర్మూర్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉమ్మడి ఆర్మూర్ మండల స్థాయి వాలీబాల్ కబడ్డీ టోర్నమెంట్ 3 రోజుల పాటు కొనసాగనుంది. ఈరోజు మొదటి రోజున గౌరవ వందనాన్ని వచ్చేసారు. వారికి ఒకసారి ఘనంగా చప్పట్లతో మైదానమంతా మారుమోగేలాగా మనం వెల్కమ్ చేస్తాము. ఎందుకంటే ఇది ఒక సదుద్దేశంతో జరుగుతున్న కార్యక్రమం. సిపి సార్ గారు మీ గౌరవ వందనాన్ని స్వీకరించుకున్నారు. పోలీస్ బ్యాండ్తో పోలీస్ వందనంతో విచ్చేస్తున్నారు. వారికి హృదయపూర్వకంగా స్వాగతం. ప్రజల రక్షకులు, చట్టాలను అమలు చేస్తూ నేరాలను అరికట్టేవారు, నిష్పాక్షత మరియు న్యాయం, ధైర్య సాహసాలు మరియు నిస్వార్థ సేవ ప్రజలకు అందిస్తూ విశ్వాసాన్ని కలిగిస్తున్న డిపార్ట్మెంట్ ద ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. ప్రజలు ప్రశాంతంగా గుండె మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోవడానికి కారకులు పోలీస్. అలాంటి పోలీస్ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ విద్యార్థులు పూలాక్షతలు ఉన్నారు. ఇంతటి చక్కటి గౌరవ వందనాన్ని అందుకుంటున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఎందుకంటే వారు చేసే కృషి అలాంటిది. వారు లేకపోతే శాంతి లేదు, వారు లేకపోతే భద్రత లేదు. కేవలం ఇవాళ ఈ ప్రపంచమంతా హాయిగా ఎవరి పనుల్లో వారు, ఎవరి జీవితాలు వారు హాయిగా అనుభవిస్తున్నారంటే మన వెనుక వెన్ను తట్టి మేమున్నామని నిలిచే చప్పట్లతో సిపి గారికి ఒకసారి సిపి గారిని ఈ కార్యక్రమ నిర్వాహకులు మరియు వ్యాయామోపాధ్యాయులు, ఆర్మూర్ ఆలూరు ఎంఈఓలు మరియు అధికారులు అందరూ వారిని స్వాగతిస్తున్నారు. ఆర్మూర్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి గవర్నమెంట్కు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఏసీపీ గారు మరియు సిఐ గారు వారికి పూల బొకేను అందించి స్వాగతం పలుకుదాము. అలాగే వారికి బ్యాడ్జెస్ ధరింపజేయవలసిందిగా కోరుతూ దసరా, ఒక దీపావళి, ఒక సంక్రాంతి 3 కలిస్తే ఒక్క క్రీడా పండుగ. అలాంటిది ఈ సంవత్సరం మీకు 2 సార్లు వచ్చింది, దీపావళి, దసరా, సంక్రాంతి. ఎందుకంటే మొన్ననే అర్బన్ అయింది, రూరల్ అయింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారి పుణ్యమాని మరి మళ్ళొకసారి మనకు ఈ క్రీడా పండుగ వచ్చింది. ఈ పండుగను తీసుకొచ్చి సందడిని మనలో నిలిపిన డిపార్ట్మెంట్ వారికి మనం ఎప్పటికీ కృతజ్ఞులమై ఉందాము. నిజామాబాద్ సిపి గారు, గౌరవనీయులు పెద్దలు శ్రీ సాయి చైతన్య గారు జాతీయ పతాక ఆవిష్కరణ గావించారు. తదనంతరం యువకుల్లో, ప్రజల్లో అవగాహన కల్పిస్తూ
కంప్లీట్గా డ్రగ్స్కు దూరంగా యువతను తీసుకెళ్లే క్రమంలో వారు ఎంతో విజయవంతం అవుతున్నారు. వారికి కృతజ్ఞతాపూర్వకంగా మనం చప్పట్లతో మన కృతజ్ఞతలు, ధన్యవాదాలు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేస్తున్నాము. క్రీడా పతాకాల ఆవిష్కరణల అనంతరం క్రీడా వందనాన్ని ఈనాటి మన ముఖ్య అతిథి అయింది. మొట్టమొదట ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో జడ్పిహెచ్ఎస్ ఆలూరుతో మొదలైంది. దాదాపు 25 పాఠశాలల విద్యార్థులు ఇవాళ గౌరవ వందనాన్ని అందించడానికి ముందుకు రావడం జరిగింది. ఒక గొప్ప కాన్సెప్ట్. జడ్పిహెచ్ఎస్ ఆలూరు మండలంలోనే అతిపెద్ద పాఠశాల. దాదాపు 500 మంది విద్యార్థులతో 30 మంది IIIT సాధించిన పాఠశాల. ఒకే సంవత్సరంలో ఎంఈఓ నరేందర్ సార్ గారి ఆధ్వర్యంలో ప్రతిభ కనబరుస్తూ శాంతికి సంకేతమైన తెలుపు రంగు దుస్తుల్లో, పోలీసు వారి త్యాగానికి ప్రతీకకు గుర్తుగా ఎరుపు రంగును విశ్వాసంతో సెల్యూట్ చేస్తున్నారు. ఆలూరు తర్వాత వస్తున్న పాఠశాల పేద, వెనుకబడిన, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు సంక్షేమ వసతి గృహాల నిర్వహణలో భాగంగా మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్. దాని తర్వాత వస్తున్న పాఠశాల జడ్పిహెచ్ఎస్. ప్రకృతిని మేము కాపాడుతాం, పర్యావరణాన్ని పరిరక్షిస్తామనే నినాదంతో ఆకుపచ్చ క్యాప్స్ వారు తలపై ధరించి ప్రకృతి సంరక్షకులుగా భావి తరాలను మేము కాపాడుతామనే నినాదంతో బాయ్స్ హై స్కూల్ విద్యార్థులు వచ్చారు. తర్వాత వస్తున్న పాఠశాల గర్ల్స్ హై స్కూల్ ఆర్మూర్. బార్డర్లో పెరేడ్ గ్రౌండ్లో మన సైన్యం మన ముందు కవాతు చేస్తున్నంత చక్కగా గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినులు కవాతు చేస్తున్నారు. సిపి గారికి ఎంతో గౌరవంగా వారు వందనాన్ని అందిస్తున్నారు. గర్ల్స్ హై స్కూల్ ఆర్మూర్లోనే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పాఠశాల, స్వర్ణోత్సవాలు జరుపుకున్న పాఠశాల. ఆర్ఫన్స్ అండ్ పూర్ చిల్డ్రన్ కోసం ప్రవేశపెట్టిన పాఠశాల. తల్లి తండ్రి లేకున్నా పర్వాలేదు, మా గురువులే మా అమ్మలు దేవతలుగా భావించి ఆవాసం అక్కడే ఏర్పరచుకొని ఎంతో చక్కటి విద్యను అభ్యసిస్తూ అనేక అవార్డులు రాష్ట్ర స్థాయిలో గెలుచుకున్న పాఠశాల కేజీబీవి. తర్వాత వస్తున్న పాఠశాల మహాత్మా జ్యోతి బాపులే రాష్ట్ర ప్రభుత్వ వసతితో కొనసాగిస్తూ పూలే గారి ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పాఠశాల. ఎంతో ఉన్నత ప్రమాణాలతో కూడిన పాఠశాల ఎంజేపీఎస్. విద్యార్థినులు చక్కటి గౌరవవందనాన్ని అందిస్తున్నారు. వారి తర్వాత వస్తున్న పాఠశాల జడ్పిహెచ్ఎస్ రామ్ మందిర్ ఆర్మూర్. వీళ్ళ ఉపాధ్యాయులను ఈ సమాజానికి, జాతికి అంకితం చేసిన ఏకైక పాఠశాల రామ్ మందిర్. ఉన్నతులుగా తీర్చిదిద్దబడ్డ పాఠశాల. తర్వాత వస్తున్న పాఠశాల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మైనారిటీ, గర్ల్స్ మైనారిటీ. వారికి ధన్యవాదాలు. తర్వాత వస్తున్న పాఠశాల పిహెచ్ఎస్ చేపూర్. చక్కటి తెలుపు రంగు దుస్తుల్లో చేపూర్ పాఠశాల పూర్తి తెలుపు రంగు దుస్తుల్లో తలతల మెరుస్తూ వస్తున్నారు చిన్నారులు.
తర్వాత పాఠశాల జడ్పిహెచ్ఎస్ ఇసాపల్లి విద్యార్థులు మండలంలోనే చదువులు డిసిప్లిన్లు ది బెస్ట్ స్కూల్గా ప్రశంసలు అందుకుంటున్నారు. తర్వాత వస్తున్న పాఠశాల జడ్పిహెచ్ఎస్ కోమన్పల్లి. ప్రత్యేకంగా ఎంపిక చేయబడ్డ పాఠశాలల్లో జిల్లాలో టాప్ 5లో నిలిచింది. పర్యావరణ పరిరక్షణ మరియు పచ్చదనం స్వచ్ఛదనంలో ఈ పాఠశాల జిల్లాలో టాప్ 5లో నిలిచిన పాఠశాల జడ్పిహెచ్ఎస్ కోమన్పల్లి. తర్వాత వస్తున్న పాఠశాల జడ్పిహెచ్ఎస్ మచ్చర్ల. తర్వాత వస్తున్న పాఠశాల జడ్పిహెచ్ఎస్ మగ్గిడి. పిఎం శ్రీ కింద ఎంపికైన పాఠశాల ఛాంపియన్షిప్ సాధించే పాఠశాల మగ్గిడి పాఠశాల. వాలీబాల్ అందించిన పాఠశాల మగ్గిడి జడ్పిహెచ్ఎస్ మగ్గిడి హై స్కూల్. హృదయాలపై పోలీస్ మీద అభిమానంతో ఎరుపు రంగు దుస్తులు త్యాగానికి గుర్తుగా ధరించి చక్కటి గౌరవ వందనాన్ని సిపి సార్ గారికి అందిస్తున్నారు జడ్పిహెచ్ఎస్ మామిడిపల్లి విద్యార్థులు. తొనికిసలాడే ఆత్మవిశ్వాసంతో సాగిపోతున్నారు. ఆ తర్వాత వస్తున్న పాఠశాల జడ్పిహెచ్ఎస్ మంతని. రంగనాయక స్వామి కొలువైన ఊరు. ఎంతో చక్కగా వాళ్ళు గౌరవ వందనాన్ని అందిస్తున్నారు. చిరు చిరు చినుకులు విద్యార్థుల్ని ట్రిపుల్ ఐటీకి అందిస్తూ క్రమశిక్షణలో ఈ మండలంలోనే మంచి పేరు ఉన్న పాఠశాల జడ్పిహెచ్ఎస్ మిర్దాపల్లి. మారు పేరుగా నిలుస్తున్న పాఠశాల నలంద హై స్కూల్. మార్కులు ర్యాంకులే కాదు, వినయ విధేయతల్లో కూడా మేము ముందుంటామని నిరూపిస్తూ వస్తున్నారు పెరికిట్ తెలుగు మీడియం హై స్కూల్ విద్యార్థులు. ఎందుకంటే పెరికిట్ అంటే అన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చి నివసించే చోటు. మరాఠా అన్ని ప్రాంతాల విద్యార్థులను తన హక్కున చేర్చుకుంటూ మంచి విద్యను అందిస్తుంది పెరికిట్. వారు చక్కటి గౌరవ వందనాన్ని అందిస్తున్నారు సిపి గారికి. తర్వాత వస్తున్న పాఠశాల జడ్పిహెచ్ఎస్ కుర్బిరియా. చదువుకు క్రమశిక్షణకు బాగా పేరు. కేజీ టు పీజీ అన్ని విద్యా సంస్థలు కలిగిన విజయ్ విద్యా సంస్థల నుంచి వచ్చిన విజయ్ హై స్కూల్. గత ఎన్నో ఏళ్ళుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కార్యక్రమంలో ఒలింపిక్ టార్చ్ రిలే ఉంటుంది. సిపి గారు ఒలింపిక్ జ్యోతిని వెలిగించి క్రీడాకారులకు అందజేస్తారు. సాఫ్ట్ బాల్ అకాడమీ నుంచి నేషనల్ ప్లేయర్స్గా రాణించిన విద్యార్థులు సిపి గారి చేతుల మీదుగా ఈ క్రీడా జ్యోతిని అందుకొని మైదానం అంతా పరిగెడతారు. ఆర్ నితిన్, లోకేశ్వర్, కార్తిక్, రోహిత్ వీరందరినీ ఈ ఒలింపిక్ రిలేలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఓకే నాన్న, అటెన్షన్. పిల్లలందరూ చప్పట్లు కొట్టాలి. ఒలింపిక్ జ్యోతిని సిపి గారు ప్రారంభించి ఏసీపీ గారికి అందించారు. సిఐ గారు, ఏసీపీ గారు. లక్ష్మీందర్ కుమార్, ప్రణయ్, బాలరాజు, నితిన్, లోకేశ్వర్, కార్తిక్, రోహిత్ నేషనల్ సాఫ్ట్ బాల్ ప్లేయర్స్. గట్టిగా చప్పట్లు. ఎగ్జామ్స్ అయిపోగానే క్రీడలు రావడం అనేది చాలా అదృష్టం. నిన్నటికి ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి. ఈరోజు తిరిగి స్వీకరించి వారు వెలిగిస్తున్నారు. పిల్లలందరూ చప్పట్లతో ఉత్సాహపరచాలి. పెద్దలు దయచేసి ముందుకు కాకుండా మధ్యలో పెట్టాలి. ఇప్పుడు క్రీడా ప్రతిజ్ఞ అమ్మాయి చెప్తుంది ఇక్కడ, మీరందరూ కూడా చెప్పాలి. మీరందరూ కూడా రైట్. ఓకే, నెక్స్ట్ డ్రమ్ బీట్ స్టార్ట్. We shall take part in our more participations in them in two spirits of sportsmanship,
అలాగే ఎక్కువ కాంపిటీషన్ సీట్ల కోసం ఉన్న స్కూల్ కూడా ఇదే సార్. సో ఆ సీట్ల డిమాండ్ను బట్టి వాళ్ళు ఎంత చక్కగా స్కూల్ను నిర్వహిస్తున్నారు. ఆత్మీయ సత్కారాన్ని నిర్వహిస్తారు, దయచేసి స్వీకరించవలసిందిగా. బాయ్స్ హై స్కూల్ ఘన చరిత్ర గల పాఠశాల. ఎందరెందరో ఐఏఎస్లు ఈ పాఠశాలలో రూపుదిద్దుకున్నారు. నిర్మాణం ఎక్కడ జరుగుతుందంటే ఒక మంచి పాఠశాలలోనే జరుగుతుంది. అలాంటి గొప్ప పాఠశాల ఇక్కడి నుంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్స్, ఇంజనీర్స్ ఎందరెందరో స్వీకరించాలి. చప్పట్లతో విద్యార్థులు అభినందనలు అందజేయాలి. తీర్చిదిద్దడానికి ఈ పోలీస్ శాఖ వారు గారు సాయి చైతన్య గారికి, మరియు ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి గారికి, మరియు సిఐ గారికి, ఎస్ఐ గారికి, పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా ఈ సందర్భంగా మా పాఠశాల తరపున, మరి మా హెడ్ మాస్టర్ తరపున, అన్ని పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరి ఇక్కడ మీరు నిర్వహిస్తున్న కార్యక్రమము ఈ పిల్లల లోపల చాలామంది మీలాగానే ఐఏఎస్లు, ఐపీఎస్లు కావడానికి మీరు స్ఫూర్తివంతంగా ఈరోజు వాళ్ళందరూ కూడా వాళ్ళ మంచి మెమొరీగా ఉంటుంది సార్ పాఠశాల విద్యార్థుల లోపల ఈ కార్యక్రమము. మరి ఇటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మరి రేపు, ఎల్లుండి 2 రోజులు కూడా మరి మా ఈ పాఠశాల ప్రాంగణంలో కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మరి దేనికి మా వ్యాయామ ఉపాధ్యాయులందరూ కూడా శ్రమ కోర్చి చాలా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి చాలామంది ఇక్కడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుంది. మరి వారికి స్పోర్ట్ డ్రెస్ కూడా ఇవ్వడము చాలా అభినందన సార్. మేము చాలా సంతోషపడుతున్నాం. మరి ఇటువంటి కార్యక్రమాన్ని మీరు చేపట్టినందుకు మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానోపాధ్యాయులు మిగతా వివిధ పాటలు తెలియజేస్తూ, మరి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం వాస్తవానికి మనం ఈరోజు ఇంత హ్యాపీగా, ఇంత రక్షణగా ఉన్నాము అని అంటే దానికి కారణం మన చుట్టూ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థనే, మన దేశం చుట్టూ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థనే. అందరూ పాఠశాల మరి ప్రధానోపాధ్యాయులకు, ఇతర గ్రామ పెద్దలకి, విద్యార్థులకు, ముఖ్యంగా ఉపాధ్యాయులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ మా పోలీసు. ఒక్క నిమిషం పిల్లలు, మీ ప్రధానోపాధ్యాయులు చాలా కార్యక్రమాలకు మమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు మీలో ఉన్నటువంటి ఈ ఏదైతే మార్చ్ పాస్ట్ కానీ ఇంకా ఇతరత్ర ఉన్నటువంటి నైపుణ్యతను మా సిపి గారికి కూడా చూపించాలి అని మేము ఒక నిర్ణయించుకొని ఈరోజు సార్ని రిక్వెస్ట్ చేసి మీ అందరి కోసం సార్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఒకసారి మార్చ్ పాస్ట్ జనరల్గా మా పోలీస్ వారికే ఒక 2 months పడుతుంది ప్రాక్టీస్ చేస్తే. మరి అట్లాంటిది మీరు మీ చదువులో నిమగ్నమై కూడా చక్కగా మార్చ్ పాస్ట్ చేసి మరి మీలో ఉన్నటువంటి ప్రతిభను సార్ ముందర ప్రదర్శించడం గొప్ప అవకాశం మీకు. అది మీరు సైలెంట్గా ఉండాలి. సార్ నుంచి మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ఇకపోతే సార్ పేరులోనే చైతన్యం ఉన్నది. మీరు కూడా ప్రతి విషయంలో చైతన్యం పొంది, స్ఫూర్తి పొంది మీ ముందు మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి. సార్ ఎంత కేర్ఫుల్గా ఉంటాడంటే, ఈరోజు మార్నింగ్ జరిగిన ఒక చిన్న అది చెప్తాను. మనకు నిన్న మొన్న బస్సు ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోయారు. సార్ మాకు పొద్దున అయితే బస్సులు అన్నీ స్కూల్ బస్సులలో చిన్నపిల్లలు ఉంటారు, మన దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే పిల్లలు అన్ని ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళను ఈ డ్రైవర్లు ముందు మనకు చూపించే డ్రైవర్ పర్మిట్ ఉంటుంది. తర్వాత అతను మధ్యలో 2-3 నెలలు కాగానే మనకు చెకింగ్ అప్పుడు డ్రైవర్ పర్మిట్, హెవీ వెహికల్ పర్మిట్ ఉంటుంది. మధ్యలో ఎప్పుడో 2-3 నెలల తర్వాత ట్రాక్టర్ వాళ్ళను లైసెన్స్ లేని వాళ్ళకు కూడా బస్సు నడిపి అవకాశం ఇచ్చి ప్రమాదానికి గురి చేస్తారు. చాలామంది పిల్లలు అట్లా చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. మీరు చాలా జాగ్రత్త, కేర్ఫుల్గా ప్రతి బస్సును చెక్ చేసి రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి అంత సూక్ష్మంగా నేను ఐ నెవర్ సీన్ సచ్ ఆఫీసర్. మరి మీ గురించి అంటే చిన్నపిల్లలు ప్రతి విషయం మనకు తెలుసు. సమాజాన్ని ఈరోజు 3 సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. 1 మాదక ద్రవ్యాలు, 2 రోడ్డు ప్రమాదాలు, 3 సైబర్ నేరాలు. ఈ సైబర్ నేరాలను అరికట్టాలంటే మీరు ప్రతి ఒక్క విద్యార్థులు దయచేసి పిల్లలు మీరందరూ ఒక సైబర్ సైనికునిగా గుర్తించి మీరు
యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ ఫోన్లలో అవి చూడకుండా ఎట్లయితే ఇంట్లో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళను మనకు ఎడ్యుకేట్ చేస్తే మనం ఒక దొంగను పట్టుకున్నట్టు అవుతుంది, ఒక నేరాన్ని అరికట్టిన వాళ్ళు అవుతారు. సమాజంలో పోలీస్ పాత్ర మీరే నిర్వర్తించవచ్చు ఇంటి దగ్గర ఉండి. ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న మీ అన్నయ్యలకు, మీ అక్కలకు, మీరు కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి. రోడ్డు భద్రతా నియమాలను చక్కగా నేర్చుకొని ఎవరైనా తప్పు చేసినట్టయితే అప్పుడే చెప్పాలి. మనకు చాలామంది నిన్న పాపం ఒక బస్సు ఆర్టీసీ బస్సు మార్నింగ్ నందిపేటలో యాక్సిడెంట్ అయ్యి ఒకరు చనిపోయారు. నిన్న పెరికిటి దగ్గర మనకు హైవే నెంబర్ 44 మీద ఒకరు చనిపోయారు. రోజు ఏదో ఒక దగ్గర మనం ప్రమాదాలు చూస్తున్నాం. దయచేసి మీ ఇళ్ళకు పోయి మీ అమ్మా నాన్నలకి ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వండి మద్యం సేవించి వాహనాన్ని నడపకండి. ఎవరైనా తాగి నడుపుతా అంటే కూడా వద్దని చెప్పండి. బండి నడపనియకండి. మీ అమ్మా నాన్నలు ఎవరైనా తాగి వాళ్ళు ముఖ్యంగా మీ నాన్నలు మీ ఫాదర్స్ ఎవరైనా తాగి వాహనాన్ని నడిపినట్టయితే వాళ్ళను మీరు అడ్డుకుంటే తప్పకుండా మారుతారు. మీ నుంచి నేను కోరేది అదే, రోడ్డు భద్రత, సైబర్ నేరాల భద్రత, ఆ తర్వాత మాదక ద్రవ్యాలు. మీ అన్నయ్యలు కానీ ఇంకా ఎవరైనా యువత మాదక ద్రవ్యాల పట్ల ఎవరైనా మీరు దానికి బానిసలైతే పోలీసు వారికి ఒక 100 డయల్ 100 నెంబర్ ఫ్రీ ఎవరైనా ఇవ్వచ్చు. దానికి చెప్పి ఇన్ఫర్మేషన్ చెప్తే మనం సమాజాన్ని బాగుపరుచుకున్న వాళ్ళు అవుతాం. అందరూ కూడా ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ పోలీసులాగా మీ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించి మీరు సమాజ బాగు కోసం, మీ బాగు కోసము మీరు కూడా ఉన్నతంగా ఎదగాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం. మూడో రోజు మనకు అందరికీ ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాం. దయచేసి చప్పట్ల ద్వారా సంతోషం ఇస్తాం. సగౌరవంగా కూర్చొని మనందరికీ ఆదర్శంగా నిలుస్తున్న సిపి సార్ గారితో పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఇక్కడ ఆర్మూర్ ఏర్పాటు మండల్ లెవెల్ స్పోర్ట్స్ వచ్చిన మరియు ఏర్పాటు వచ్చిన విద్యార్థి మాత స్కూల్ ప్రాంగణం ఇచ్చిన పిహెచ్ఎస్ ఆర్మూర్ ప్రధానోపాధ్యాయులు గారికి, మా ఈ అంతా అరేంజ్మెంట్స్ చేసిన లోకల్ ఏసీపీ ఆర్మూర్ వెంకటేశ్వర రెడ్డి గారికి, ఇన్స్పెక్టర్ ఆర్మూర్ సత్యనారాయణ గారికి, మిగతా ఆఫీసర్స్ అందరికీ పేరు పేరున శుభాభినందనలు. 28 డిఫరెంట్ స్కూల్స్ అందరూ పరేడ్ చేశారు. అందరూ బాగా చేశారా? ఫస్ట్ ఎవరు పరేడ్లో? ఏ స్కూల్ ఫస్ట్ వచ్చింది అనుకుంటున్నారు? అందరూ వచ్చారు. ఎవ్రీవన్ హావ్ డన్ గుడ్. కానీ నాకు కూడా పర్సనల్ ఎవరు బాగా నచ్చుంటారు కదా, నా ఫేవరెట్ కావాలా? ZPHS మగ్గిడి బాగా చేశారు, మిగతా వాళ్ళు బాగా చేశారు, ఐఫోన్ ఇంకా బాగా చేశారని. సో ఓకే, మీ పెరేడ్ చూస్తే నేను జనరల్ కాదు, అందరూ నేను చెప్పేది ఏంటి, దేశ భవిష్యత్తు పిల్లల చేతిలో ఉంటుంది అంటారు. మీ పెరేడ్ చూసిన తర్వాత మన భవిష్యత్తు బాగా స్ట్రాంగ్గా ఉందని అర్థమైంది. అంత బాగా చేశారు పెరేడ్. అందరికీ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అయితే ఫస్ట్ పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్నాం అంటున్నాం. పోలీస్ అమరవీరులు వాళ్ళ యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి మన యొక్క శాంతి భద్రతల కోసం వాళ్ళ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళ ప్రాణత్యాగం చేశారు. శాంతి భద్రతల్లో అంటే లోపల ఉన్న నక్సలిజం కానీ, టెర్రరిజం కానీ, యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో ఫైట్ చేస్తూనే ఉంటాం. మీలో చాలామంది తెలీదు, ముంబైలో 26/11 అటాక్ జరిగింది. అప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదుల్ని
కసబ్ అనే తీవ్రవాదిని పట్టుకుంది కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్. పట్టుకునే ప్రయత్నంలో ఆయన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఇట్లా ఎంతో మంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని నియంత్రిస్తూ ప్రాణాలు ఎందరో పోలీస్ కానిస్టేబుల్ పోగొట్టుకున్నారు, పోలీస్ ఆఫీసర్స్ పోగొట్టుకున్నారు. ఈ ఒక్క సంవత్సరంలోనే అమరులయ్యారు. ఎవరి కోసం అమరులయ్యారు? మనందరి శాంతి భద్రతలు కాపాడడానికి అమరులయ్యారు. అటువంటి వారికి మనం ఇచ్చే నివాళి మన చుట్టుపక్కల జరిగే క్రైమ్స్ కానివ్వండి, లేదంటే మనం లాని అబైడ్ అవ్వడం, లాని ఫాలో అవ్వడం కానివ్వండి, ఇటువంటి చిన్న చిన్న విషయాల ద్వారా వాళ్ళకి మనం అసలైన నివాళులు అర్పించవచ్చు. క్రైమ్ అంటే డ్రగ్స్, మన చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే డ్రగ్స్ అమ్ముతున్నా కొంటున్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ బానిసరైనా లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా వాళ్ళని శిక్షించడం మా ఎయిమ్ కాదు, మా ఉద్దేశం కాదు. ఎవరైతే కన్స్యూమర్స్ ఉన్నారో వాళ్ళని మార్చి డీఅడిక్షన్ సెంటర్ చేసి పంపించి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి సొసైటీలో యూస్ఫుల్ పర్సన్స్గా చేయాలనే ఉద్దేశంతోనే మేము ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం. అట్లా డ్రగ్స్ మీద కానివ్వండి, ఇంకొక విషయం ఇందాక సైబర్ క్రైమ్. మీ పేరెంట్స్కి చాలా విషయాలు తెలియకపోవచ్చు. ఎట్లా క్రైమ్ జరుగుతుంది, ఎట్లా మోసం చేయొచ్చు. ఫోన్ ద్వారా ఫోన్ చేస్తారు, సార్ మీకు లాటరీకి తగిలిందని ఫోన్ చేస్తారు, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని ఫోన్ చేస్తారు. ఇటువంటి క్రైమ్స్ నమ్మొద్దు అని ఇంట్లో తల్లిదండ్రులు చెప్పే బాధ్యత మీరు తీసుకోవాలి. ఎందుకంటే పోలీసు వారు ఎవరో ఫోన్ చేసి అరెస్ట్ చేయరు, లేదంటే మీకు లాటరీ దొరికిందని ఎవరో ఫోన్ చేసి చెప్పరు. ఇవన్నీ సైబర్ క్రిమినల్ మనం కాపాడుకోవాలి. మూడో ఇంపార్టెంట్ విషయం రోడ్ రూల్స్. సార్ రోడ్ రూల్స్ ఏముంది సార్, సిటీలో చెప్తారు, మాదే ఉంది చిన్న మండలం అంటారా? ఒక చిన్న విషయం, పోయిన ఒక సంవత్సరంలోనే 450 మంది మన నిజామాబాద్ జిల్లాలో రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. 450 మంది. కోవిడ్ టైంలో నిజామాబాద్లో చనిపోయింది 300 మంది. కానీ రోడ్ యాక్సిడెంట్లో ప్రతి సంవత్సరం 450, 500 మంది చనిపోతున్నారు. యాక్సిడెంట్ అంటే ఒక మనిషి ప్రాణం పోవడం కాదు, ఒక ఫ్యామిలీలో ఇన్కమ్ ఎర్నర్ ఎవరైతే ఉన్నారో ఒక ఫ్యామిలీ రోడ్డు మీద పడడం లాంటిది. సో అటువంటి యాక్సిడెంట్స్ కాకుండా ఉండాలి అంటే మనం రోడ్ రూల్స్ ఫాలో అవ్వాలి. హెల్మెట్ వేసుకోవడం, సీట్ బెల్ట్ ధరించడం, స్పీడ్ లిమిట్లో వెళ్ళడం, ఇట్లాంటి మనం పాటించాల్సిన రూల్స్. ఈ సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్ అనే కాన్సెప్ట్ అసలు యాక్చువల్లీ ఏంటి అంటే మనం డ్రగ్స్ కాదు దూరం, జీవితానికి దగ్గరగా ఉండాలి. డ్రగ్స్ వద్దు, జీవితం వద్దు అనేది కాన్సెప్ట్. కానీ మనం పిల్లలకి అర్థమయ్యేటట్టు మీకు అందరికీ ఈజీగా అర్థం అవ్వాలని స్పోర్ట్స్ చెప్పాం. డ్రగ్స్ నుంచి దూరంగా, స్పోర్ట్స్కి దగ్గరగా. సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్. సో అట్లా యాక్చువల్లీ కాన్సెప్ట్ ఏంటి? సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్. కానీ మనం చేసేది ఏంటి? సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్. ఎందుకు స్పోర్ట్స్? మీరు అంటారు సార్ ఇంట్లోకి వెళ్తేమో అమ్మ నాన్నేమో చదువుకోమంటారు, మీరేమో ఇక్కడ ఆడుకోమని మమ్మల్ని పిలుస్తున్నారు అంటారు. అంటారా? చదువుకోమని అంటారు కదా, మేము ఆటలు ఎందుకు చదువుకో అంటారు. మరి సార్ మీరు సిపి సార్ మీరు వచ్చి ఇట్లా చెప్తున్నారు, ఇంట్లో పేరెంట్స్ ఇట్లా అంటారు. మీ పేరెంట్స్ కూడా చెప్పండి. స్పోర్ట్స్ ఎందుకు ముఖ్యం అంటే మన బాడీలో ఆక్సిజన్ ప్రాణవాయువు ఎక్కువ తీసుకునే ఆర్గాన్ ఏమైందో ఉందంటే అవయం బ్రెయిన్. అన్నిటికన్నా ఎక్కువ ఆక్సిజన్ బ్లడ్ సప్లై కావాల్సింది బ్రెయిన్కి, బుర్రకి. బుర్ర బాగా పని చేస్తేనే కదా బాగా రాసేది ఎగ్జామ్లో. బుర్ర పని చేయకుండా ఎగ్జామ్ రాస్తారా? రాయం కదా. సో బ్రెయిన్కి ఆక్సిజన్ రావాలి, బ్లడ్ సప్లై కావాలి అంటే ఎట్లాగంటే స్పోర్ట్స్ ఆడడం వల్ల బాడీలో ఆక్సిజన్ కన్సంప్షన్ పెరుగుతుంది, బ్లడ్ స్పీడ్గా వెళ్తుంది. మనం స్పోర్ట్స్ ఆడడం వల్ల మన బ్రెయిన్కి బ్లడ్ సప్లై పెంచవచ్చు. అందుకోసం స్పోర్ట్స్ ఆడడం అనేది. స్పోర్ట్స్ ఆడితే
ఆ ఇంపాక్ట్ వల్ల చదువు కూడా ఇంకా బాగా చదువుతారు. సో అందుకోసం మేము స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం. అదే విషయం మీ పేరెంట్స్కి కూడా చెప్పండి. స్పోర్ట్స్ ఆడమన్నా రాత్రి దాకా కాదు, మన టైం ఉంటుంది, సాయంత్రం దాకా స్పోర్ట్స్ ఆడాలా, చదువుకునే టైంలో చదువుకోవాలి. అట్లా చదువుకొని ముందుకెళ్ళాలి. మనం చాలామంది మన గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ అయిన ఉన్నారు. అందులో నా స్నేహితుడు ఒకతను ఉన్నాడు, సైదులు అని, మహబూబాద్ జిల్లా, సూర్యాపేట జిల్లా. అతను చిన్నప్పటి నుంచి 1st to 10th క్లాస్ ఒక చెట్టు కింద గవర్నమెంట్ స్కూల్లో చదివాడు. కానీ కసిదో ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ ఇంజనీరింగ్ చేశాడు, తర్వాత నాతో పాటు ఐపీఎస్ వచ్చింది. సో మీరు ఒక ఎయిమ్ పెట్టుకుని కష్టపడి చదివితే ఎటువంటి డిఫికల్ట్ ఎయిమ్స్ కానీ ఎటువంటి మీ ఎయిమ్స్ కానీ ఎటువంటి కష్టాలు కానీ మిమ్మల్ని ఆపలేవు. మీరు కంపల్సరీగా సక్సెస్ అవుతారు. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళు చేసిన త్యాగం వృధాగా పోదు. వాళ్ళు చేసిన త్యాగం కోసం, వాళ్ళు త్యాగం మన కోసం చేశారు. అటువంటి సొసైటీ మనం వాళ్ళ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటామని ఎప్పుడు మనమే ప్రామిస్ చేసుకోవాలి. మీరు ఎవరు ప్రామిస్ చేయాల్సిన అవసరం లేదు, మీకు మీరే ప్రామిస్ చేసుకోండి. ప్రామిస్ చేసుకుని మంచి పదంలో వెళ్తూ మీకు ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ కానీ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నా డైల్ 100 మీకు కానీ లోకల్ మీ టీచర్ ద్వారా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో మళ్ళీ నాతో పాటు ఒకసారి సే నో టు డ్రగ్స్, సే yes to, సే నో టు, సే yes to, సే నో టు, సే yes to. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్. సత్యనారాయణ సార్. క్రాకర్స్. All over mandals, inter-schools kabaddi volleyball tournament for boys and girls 2025 open. సార్ పావురాలను ఎగరేసి కార్యక్రమాన్ని గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మార్చ్ ఫాస్ట్ మన కోసం ఉంది. ఓకే, కంగ్రాచులేషన్స్ గర్ల్స్ హై స్కూల్. గట్టిగా వాళ్ళకు మనము శుభాకాంక్షలు అందజేద్దాం. కన్సోలేషన్ ప్రైజ్ అందుకున్నారు. తర్వాత మగ్గిడి, కంగ్రాచులేషన్స్ మగ్గిడి టీం. గట్టిగా చప్పట్లతో వారిని వెల్కమ్ చేద్దాము. సెకండ్ ఈ ప్రైజెస్ డిక్లేర్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ విన్నర్ విత్ హ్యూజ్ అప్లాస్ పిహెచ్ఎస్ ఆలూర్. కేజీబీవి మేడమ్స్ అండ్ డాన్స్ చిల్డ్రన్స్. సార్ రైట్ సార్. Okay, once again congrats HM madam and along with staff, Gopal sir, Chinnai sir, please దయచేసి వేదిక దగ్గరికి ఒక 5 పిల్లలతో పాటు రావాలి. తన భుజస్కంధాలపై మరి యాంకరింగ్ ప్రోగ్రామ్ తీసుకొని సక్సెస్ చేసిన నాగరాజ్ సార్ గారు. జడ్పీహెచ్ఎస్ ఇది అయిపోయిన తర్వాత వాళ్ళకు దయచేసి ఒక 2 నిమిషాలలో అయిపోతుంది, ఓపికతో రండి. కవర్ అయ్యండి అన్న, ఇప్పకండి. కూడా ఎంతో గొప్పది. ప్రతి స్కూల్లో ఇప్పుడు గట్టిగా చప్పట్లు.